ప్రెగ్నెన్సీ టైంలో మనకు రూమ్ ఎట్లుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది అనేది ఒక చిన్న ఐడియాతో రూమ్ చేద్దాం. మా బెడ్లో బెడ్ స్పేస్ కంటే పిల్లల స్పేస్ ఎక్కువ ఉండింది. ఓకే 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 లైట్ కలర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇగో ఇట్లాంటి బట్టలు ఉండనే ఉంటాయి, ఎందుకంటే ఇవి తీసుకోరు వీళ్ళు. ఈ బంగారపు రంగు బాక్స్ వచ్చేసి ఇందులో నిజంగా బంగారమే ఉన్నది. ఏంటంటే నా మెడిసిన్స్ అనమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా ఆయన మొహమే రావాలి పుట్టబోయే బిడ్డకి అని చెప్పి నేను మనసులో బాగా అనుకుంటా ఉంటా. ఆయన చూసిండ్రా పిల్లల ఫోటోలు? ఎంత క్యూట్ ఉన్నాయి కదా. నేనేమనుకుంటా అంటే కడుపులో బిడ్డను మాత్రమే నేను మోస్తున్నా, కానీ నా బరువు నా బిడ్డ బరువు మొత్తం మా ఆయననే మోస్తున్నాడు కూడా. మస్కిటో బ్యాట్ ఉండగా దోమల బెడతెందుకు దండగా. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో కంటెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు రూమ్ ఎట్లుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది అనేది ఒక చిన్న ఐడియాతో రూమ్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై హోమ్ టూర్, మై పర్సనల్ రూమ్ టూర్. అందరు ఖచ్చితంగా రూమ్ ఇట్లనే ఉంచుకోండి అని కాదు, నేను ఎట్లాంటి వాతావరణంలో ఉన్నా అనేది మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఏంటంటే మనం బయటకు ఎక్కడ వెళ్ళాం కదా, ఎక్కువ ప్రెగ్నెన్సీ టైంలో మ్యాక్సిమం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉంటే మనకు హ్యాపీ ఉంటుంది, కడుపులో ఉన్న బేబీ కూడా హ్యాపీ ఉంటుంది. సో అందుకోసమనే రూమ్ టూర్. మా రూమ్లో ఫస్ట్ థింగ్ నేను చెప్పుకునేది ఏంటంటే, రూమ్ ఎంత ఇది ఉన్నా ఎట్లా ఉన్నా సరే రూమ్లో ఉన్న కలర్ చాలా అంటే చాలా జడ్జ్ చేస్తుంది మనల్ని. ఎందుకంటే వైట్ కలర్ కనుక మనకి మొత్తం మంచిగా కనిపిస్తుంది అనుకో, చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వైట్ అంటేనే చాలా ప్రశాంతత. నా ఫీలింగ్ కూడా వైట్ కలర్ బట్టలు ఎవరైనా వేసుకున్నా కూడా నాకు చాలా కూల్ పర్సన్ లాగా కనబడతారు. ఈ వైట్ అనేది మా ఆయన సెలెక్షన్, మా ఆయననే చూస్ చేసుకున్నాడు. ఆయన ప్రెగ్నెన్సీ టైంలో మొత్తం కంప్లీట్గా మా ఆయన దగ్గరుండి ఏది ఎట్లా ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఇట్లుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి చాలా అంటే చాలా ప్రిపేర్ చేసినారనమాట. సో ఒకసారి కలర్ చూడండి, వైట్, మొత్తం రూమ్ అంతా వైట్ కలర్లోనే ఉంటుంది. మోస్ట్లీ మనం పడుకోవడం అయినా లేకపోతే కూర్చొని ఏదైనా పని చేయాలనుకున్నా కూడా బెడ్ మీదనే ఎక్కువ చేస్తుంటాం కాబట్టి బెడ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూసిండ్రా మా బెడ్లో బెడ్ స్పేస్ కంటే పిల్లల స్పేస్ ఎక్కువ ఉండింది. ఓకే 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 ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టమైన బెడ్ అనమాట. ఎందుకంటే మా ఆయన ఈ ఇల్లు కొనుక్కున్న తర్వాత చాలా ఇష్టంతో చేయించుకున్న కాట్ అంట ఇది. సో నాకు చాలా నచ్చుతుంది ఈ మా బెడ్, ఆయనకి ఇష్టమైన బెడ్. పిల్లోస్ చూసిందా ఎన్ని పిల్లోస్ ఉన్నాయి? సో ఇది ప్రెగ్నెన్సీ పిల్లో అనమాట. మనకి 5th మంత్ దగ్గర నుంచి కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది నార్మల్గా పడుకుంటే. సో అందుకోసమని నేను చాలా ఇబ్బంది పడుతున్నా అని చెప్పేసి మా ఆయన ఆన్లైన్లో ఆర్డర్ చేసిండు ఈ పిల్లోని. ఇది వచ్చిన తర్వాత నాకు చాలా అంటే చాలా హెల్ప్ అయింది. అండ్ పిల్లోస్ కూడా ఇన్ని ఎందుకు కనబడుతున్నాయి అంటే, ఇన్ని పిల్లోస్ ఉన్నా సరే మనకి ఇంకా పిల్లోస్ కావాలని అనిపిస్తూ ఉంటుంది. కాళ్ళకి నీరు రాకుండా నార్మల్గా ఉండాలి అంటే కాళ్ళకి ఎత్తు కోసం అది పెట్టుకోవాలి. అండ్ కొంచెం హెడ్ కూడా హైట్ ఉండాలి కాబట్టి పిల్లోస్ మాత్రం చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది అబ్బా, ఏది ఎట్లున్నా సరే. కాబట్టి పిల్లోస్ మాత్రం డెఫినెట్లీ మీ బెడ్ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. నాకైతే మొత్తం పిల్లో నింపేసాను. బెడ్షీట్లు చాలా ఇంపార్టెంట్. కొంచెం లైట్ కలర్లో వేసుకుంటే మనకి నిద్ర మంచిగా పడుతుంది. లైట్ కలర్స్ ఉండేటట్టు చూసుకోండి. ఇగో ఇట్లాంటి బట్టలు ఉండనే ఉంటాయి, ఎందుకంటే ఇవి తీసుకోరు వీళ్ళు. చేసిందా మా ఫోటో ఫ్రేమ్స్? ఇది మా హల్దీ ఫోటో, ఇది నా సూపర్ సుజాత సిల్వర్ బటన్, మిస్టర్ అండ్ మిసెస్ సుజాత రాకేష్. నాకు చాలా ఇష్టమైన మా పెళ్లి ఫోటో. సో మనకు పొద్దున్న లేచిన తర్వాత అయినా డే అంతా అయినా సరే మన కళ్ళ ముందు మనకి ఇష్టమైన పర్సన్స్ ఫోటో కనిపిస్తుంటే ఆ వైబ్రేషన్ చాలా బాగుంటుంది అనమాట. సో మనకు హ్యాపీ ఉంటుంది. నేను మోస్ట్లీ నాకు మా పెళ్ళి అనేది నాకు ఒక హెవెన్ అనమాట, చాలా ఇష్టమైనవి కాబట్టి మా ఫొటోస్ పెట్టుకున్నాను. బాగున్నాయి కదా. ఈ బంగారపు రంగు బాక్స్ వచ్చేసి ఇందులో నిజంగా బంగారమే ఉన్నది. ఏంటంటే నా మెడిసిన్స్ అనమాట. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అవి నన్ను ఇప్పుడు కాపాడాలి కాబట్టి. సో ఎప్పుడన్నా తిన్న తర్వాత వచ్చి సైలెంట్గా పడుకున్నా కూడా మళ్ళీ మర్చిపోతాము అని చెప్పి నేను నాకు ఎదురు ఉండేటట్టు నేను చూసుకున్నా. సో మెడిసిన్ వేసుకున్నట్లే నేను చాలా క్లెవర్ స్టూడెంట్.
అండ్ మెడిసిన్ మీరు కూడా అంతే. సప్లిమెంట్స్ మాత్రం డాక్టర్ మీకు ఏమేమి ఇచ్చిందో అవన్నీ కూడా డెఫినెట్లీ 3 పూటలు ఖచ్చితంగా వాడండి. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైనా సరే బేబీకి పోతుంది, కానీ మన హెల్త్ కూడా మనకు స్ట్రాంగ్ ఉండాలి, మంచిగా ఉండాలి అంటే సప్లిమెంట్స్ మన కోసం మనం డెఫినెట్లీ తీసుకోవాల్సిందే. సో చాలామంది ఏం చేస్తారంటే మెడిసిన్స్ వేసుకోబుద్ది కాక పాడేస్తూ ఉంటారు, ఇగ్నోర్ చేస్తూ ఉంటారు, తీసుకొచ్చి ఇచ్చినా కూడా తెలియకుండా పాడేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. నేను నా సరౌండింగ్లో చాలామందిని చూసినాను. అట్లా మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే ప్రజెంట్ మనకు బాగున్నా కూడా ఫ్యూచర్ మనకు దెబ్బ పడుతుంది. కాబట్టి ఇవి సప్లిమెంట్స్ అన్నీ కూడా మన కోసమే. కాబట్టి డెఫినెట్లీ మెడిసిన్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఫుడ్ తీసుకోండి, తీసుకోబుద్ధి కాకపోయినా డెఫినెట్లీ ఫుడ్ తీసుకోండి. సప్లిమెంట్స్ కూడా జాగ్రత్తగా తీసుకోండి, సరేనా? నేనైతే ఒక్కరోజు కూడా మిస్ చేయలేదు, ఒక్క పూట కూడా స్కిప్ చేయలేదు నేను. ఇంకా రమణ మహర్షి గారు పొద్దుగా లేవంగానే కళ్ళు తెరిచి చూసేది ఫస్ట్ నేను మా ఆయన మొహం చూస్తా, పక్కనే ఉంటాడు కాబట్టి. ఆ మొహం చూసిన తర్వాత ఫోటో చూసుకుంటా. ఫోటో చూసే ఫేస్ రమణ మహర్షి గారు. అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అనమాట. డే మొత్తం కూడా నాకు ఇంతే హ్యాపీ ఉండాలి, నాకు మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటుండే. సో అందుకోసమని రమణ మహర్షి గారి ఫోటో మా ఆయన తీసుకొచ్చి పెట్టింది. అంటే ఫస్ట్ 3rd మంత్ వరకు కూడా నాకు కొంచెం పీడకలలు ఎక్కువ రావడము, కొన్ని నెగిటివ్ సెన్స్ అట్లా ఉండడం అట్లాంటివి జరిగింది. సో మా ఆయనతో షేర్ చేయగానే ఇంకా ఉంటుంది కదా సెల్ఫ్ మోటివేషన్తో పాటు రమణ మహర్షి గారిని చూస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి అని ఫోటో తీసుకొచ్చి పెట్టినారు. లేవగానే ఫస్ట్ మన కళ్ళకి అదే కనిపిస్తుంది అనమాట, దేవుడి ఫోటో. మా ఫోటో చూసిందా? ఇది మా పెళ్ళైన తర్వాత ఒక ఫోటో స్టూడియోకు మేము పాస్పోర్ట్ల కోసం అని వెళ్ళినాం అనమాట, US వీసా ఫొటోస్ కోసం అని. మేము వెళ్ళంగానే మమ్మల్ని చూసి ఆ ఫోటో తీసినారు. పాతకాలం స్టైల్ అనిపించినా కూడా ఫోటో చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. సో అందుకే ఎదురుగా పెట్టేసుకున్నా. మా ఆయన మొహమే రావాలి పుట్టబోయే బిడ్డకి అని చెప్పి నేను మనసులో బాగా అనుకుంటా ఉంటా. సో అందుకే ఎక్కువ నేను మా ఆయన మొహమే, నా ఫోన్లో స్క్రీన్ గార్డ్ మా ఆయనది, ఇవన్నీ కూడా ఆయన ఫేస్ ఉండేటట్టు చూసుకున్నాను. పచ్చకర్పూరము అంటే మన కర్పూరం స్మెల్లే చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా. మార్నింగ్ లేచి స్నానం చేసిన తర్వాత కొంచెం రూమ్ అంతా క్లీన్ చేసి సో రూమ్లో కొంచెం పచ్చకర్పూరం పెట్టుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి అని చెప్పేసి మ్యాక్సిమం పచ్చకర్పూరం ఎక్కువ స్మెల్ చేసిన, నేను ఎక్కువ చూసిన, నాకు మంచిగా అనిపించింది కాబట్టి. అంటే మనకి కొన్ని స్మెల్స్ పడవు కదా, కానీ నాకేందో ప్రెగ్నెన్సీ టైంలో ఆ స్మెల్ ఏం లేదు, ఈ ఫుడ్ ఆ ఫుడ్ అని ఏం లేదు. ఫుడ్ అంతా మంచిగా తీసుకున్నా అండ్ నాకు స్మెల్ ఫ్లేవర్ అట్లా పడకపోవడం అట్లాంటివి కూడా ఏం లేదు. ఒక వెల్లుల్లిపాయ తప్ప మిగతా అన్నీ కూడా నేను హ్యాపీగా రిసీవ్ చేసుకున్నా. ఆయన చూసిండ్రా పిల్లల ఫోటోలు ఎంత క్యూట్ ఉన్నాయి కదా. అంటే అదేందో తెలియదు, స్టార్టింగ్ ఎప్పటి నుంచో కూడా నేను చూస్తున్నాను ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిందంటే డెఫినెట్లీ సరౌండింగ్ మొత్తం చిన్నపిల్లల ఫొటోస్ క్యూట్ ఉన్న ఫొటోస్ పెట్టిస్తూ ఉంటారు. సో నేను ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నేను తీసుకురండి అని చెప్పేసి అంటే ఈ పిల్లల ఫోటోలు ఏం చేసిందంటే తీసుకురాలే, ఆదిత్య సార్ తీసుకొని వచ్చింది ఫొటోస్. మంచి గుండెటి రాకేష్ లాంటి ఫేస్తో ఇట్లాంటి పిల్లలు పుడతారు నీకు అని చెప్పేసి తీసుకొచ్చిన అనమాట. సార్ తీసుకురాగానే కదా నాకు లేవంగానే నేను ఎక్కువ వెళ్తాను, ఏ డైరెక్షన్లో వెళ్తాను అనేది డైరెక్షన్ చూసి పెట్టినారు. ఇక్కడికి రాగానే అద్దంలో చూసుకుంటా వెంటనే ఈ ఫోటో కనబడేటట్టు అద్దంకి పక్కనే అటు బయటికి వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఈ ఫొటోస్. అండ్ ఆ ఫ్రేమ్కి కూడా మాకు ఇక్కడ కబోర్డ్ కనిపిస్తుందా, ఈ కబోర్డ్కి కూడా లెజెండ్స్ అందరు ఫొటోస్ పెట్టినారు. సో అంటే మనం ఆర్టిస్ట్లం కాబట్టి పెద్దవాళ్ళు అంటే మా ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి అందరు ఫొటోస్ అట్లా పెట్టిండ్రు. అండ్ ఇంకా వాష్రూమ్కి వెళ్ళినా సరే కనబడేటట్టు ఉండాలని చెప్పేసి ఈ ఫొటోస్ పెట్టినారనమాట. నా ఫేవరెట్ ఫోటో ఇది, ఎందుకంటే మనం ఏ డైరెక్షన్ చూసినా కూడా మనకెళ్ళి చూసి నవ్వుతూనే ఉంటుంది. ఇది కూడా క్యూట్ ఉంటుంది. వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఈ ఫోటో చూసి నేను లోపలికి వెళ్ళానమాట. అంటే మనం ఎటు నుంచి నడిచినా మనం ఎక్కడ నిల్చున్నా కూడా మన డైరెక్షన్ అంతా కూడా ఇట్లా పిల్లల మీద లేకపోతే మనకు నచ్చిన వాళ్ళ మీద దృష్టి ఉంటే మనకు ఒక పాజిటివ్ ఉంటుంది. సో అందుకోసమని ఇన్ని ఫొటోస్ ఇంత మంచిగా పెట్టినారు, బాగుంది కదా. వాష్రూమ్ ఎంత నీట్గా పెట్టుకోవాలంటే అంత నీట్గా పెట్టుకోవాలి, చాలా హైజీనిక్ ఉండాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ మనకి తొందరగా అటాక్ అయ్యేది వాష్రూమ్ దగ్గరనే అనమాట. ఇప్పుడు అందరికీ అంటే మనం ఊళ్ళో ఉన్నప్పుడు అంటే కొంచెం ఇంటికి దూరంగానా లేకపోతే ఇంటి పక్కన అట్లాంటివి ఉంటాయి, కానీ మనకి ఇక్కడ
సిటీలో ఈ హైదరాబాద్లో డెఫినెట్లీ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి వాష్రూమ్ని చాలా క్లీన్గా అంటే చాలా క్లీన్గా పెట్టుకోండి. ఎందుకంటే చెప్పిన కదా ఇన్ఫెక్షన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. డైలీ డెటాల్తో కడగడము, హార్పిక్తో కడుక్కోవడము, ఎక్కువ క్లీన్ చేసుకోండి, నీట్గా పెట్టుకోండి వాష్రూమ్ని. మనం తినే డైనింగ్ హాల్ ఎంత నీట్గా ఉంటుందో అంతకంటే ఎక్కువ నీట్గా వాష్రూమే ఉండాలా. అండ్ జారకుండా బండలు కూడా కొంతమందివి స్కిడ్ అవుతూ ఉంటాయి, అట్లా స్కిడ్డింగ్ లేకుండా చూసుకోండి. సోప్స్ వాడేటప్పుడు కూడా కొంచెం మాయిశ్చరైజింగ్ ఉన్న సోప్స్ అట్లాంటివి వాడుతూ ఉండండి. ఎక్కువ తలస్నానాలు అట్లాంటివి చేయకండి. ఆయిల్స్ మంచిగా పెట్టుకోండి. ఎందుకంటే మనం కనుక మెడిసిన్ కరెక్ట్గా తీసుకున్నట్లయితే మనం ఆయిల్ కూడా మంచిగా పెట్టుకుంటే జుట్టు కూడా మంచిగా పెరుగుతుంది. ఎందుకంటే తర్వాత ఆఫ్టర్ డెలివరీ జుట్టు బాగా ఊడిపోతుందంట. కాబట్టి ఇప్పుడు మంచిగా జుట్టును కాపాడుకుంటే అప్పుడు అది అవుతుంది కాబట్టి. అండ్ వాష్రూమ్ని మంచిగా నీట్గా పెట్టుకోండి, సరేనా? ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ బాగా వస్తాయి. వాష్రూమ్ మంచిగా నీట్గా ఉండాలి. మనకి రూమ్లో వైట్ కలర్తోని ఇంత మనకు నచ్చిన ఇవన్నీ సరౌండింగ్స్లో ఎంత ఉన్నా సరే కొంచెం ఈ గ్రీనరీ కూడా మనకి తగులుతూ ఉండాలన్నమాట. చూడడానికి కూడా చాలా మంచిది కాబట్టి అని చెప్పేసి బెడ్కి ఎదురుగానే ఇది పెట్టినాము. బాగుంది కదా. ఈ ట్రీకి ఒక చరిత్రనే ఉన్నది మాకు. ఎందుకంటే మేము లండన్కి వెళ్ళినప్పుడు ఈ బ్యాంబినో ట్రీస్ మా ఆయనకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఆ టైంలో మనకి ఇక్కడ ఈ ట్రీస్ ఇవి మొక్కలు దొరుకుతలేవు మనకి ఇక్కడ. అక్కడ నుంచి ఎట్లా అంటే చేతిలో ఒక బేబీని పట్టుకొని వచ్చినాము ఫ్లైట్లో. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మేము ఇది తీసుకొచ్చినాక ఒక 3 months 4 months తర్వాత మేము నర్సరీకి వెళ్తే అక్కడ వాళ్ళు అన్నారు, మేడం ఇప్పుడే ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా వస్తున్నాయి ఈ మొక్కలు, ఇవి తీసుకుంటారా అని చెప్పి. నేను మా ఆయన ఇద్దరం షాక్ అనమాట. ఇక్కడ దొరుకుతలేవు అని అక్కడ నుంచి తీసుకొని వచ్చాము, కానీ ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అని చెప్పి. అమ్మయ్యా. అదేంటంటే భగవద్గీత. ప్రెగ్నెన్సీ అవ్వంగానే మన పెద్దవాళ్ళే కావచ్చు, మా ఆయనే కావచ్చు, నా వెల్ విషర్సే కావచ్చు, చదువుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది ప్రిఫర్ చేసిండ్రు భగవద్గీత చదవమని చెప్పి. ఎందుకంటే ఇది జీవిత సత్యం. డెఫినెట్లీ లైఫ్లో ఒకసారైనా చదవాలని చెప్పేసి అంటారు. ఏమో మన జీవితకాలం ఎంతవరకు ఉన్నదో మనకు తెలియదు, కానీ ప్రెగ్నెన్సీ టైంలో మనకి చదువుకోవడానికి చాలా టైం దొరుకుతుంది కాబట్టి అని చెప్పి మనకు కొంచెం ప్రశాంతత కోసం ఇది చదివితే తప్పే లేదు అసలు. ఇంకా మనం కూడా తెలియని కొన్ని తెలుసుకున్నట్టు ఉంటుంది. మనం తెలుసుకోవడమే కాదు, కొంచెం గట్టిగా చదివితే మన బేబీ కూడా వినబడుతుంది అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇది అంటే మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, ఇది మా బుక్ ర్యాక్ అనమాట. నాకు ఎక్కువ బుక్స్ చదివే అలవాటు ఉంటుంది, కాకపోతే మంచి మంచి స్టోరీస్ ఉండాలి. ఇక్కడ అన్నీ కూడా అవే అనమాట స్టోరీస్. ఎప్పుడు ఏ బుక్ కావాలన్నా కూడా తీసుకొని చదువుకుంటుండే. మనకి అంటే అన్ని షెల్ఫ్లో దాచి పెడితే మనం కావాల్సినప్పుడు పోయి తీసుకొని చదువుకుంటాం కదా, కనిపించకుండా మనం ఇట్లా జాగ్రత్త చేసుకుందాం కదా అని చెప్పేసి చాలామంది ర్యాక్స్లలో పెట్టి అట్లనే క్లోజ్ చేసేస్తారు. వాటిని క్లోజ్ చేయడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే పోయి ఇంట్రెస్ట్ ఉండదు, తీసుకొచ్చుకోమో అవి ఎక్కడో ఉంటాయి. ఇట్లా ఎదురుగానే ఉన్నాయనుకో, మనకు కొంచెం ఇట్లా కళ్ళకు కనిపించింది అంటే వెంటనే తీసుకొని చదువుకోవాలనిపిస్తుంటుంది కదా. అందుకే డైరెక్షన్స్ కూడా అట్లనే ఎదురుగా కనిపించేటట్టే పెట్టుకున్నాం అనమాట. సో మోస్ట్లీ అన్నీ కూడా మనకి ఈ టైంలో కొంచెం ఐ లుక్ ఉండేటట్టు పెట్టుకుంటేనే మనకు వాటి మీద గుర్తుంటుంది, చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది, చూడాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో మతిమరుపు కూడా చాలామందికి వస్తుంది, గుర్తుండదు, తొందరగా గుర్తు రాదు. నాకు కూడా కొంతవరకు అట్లా జరిగిందనమాట. కొన్ని ఏదైనా వస్తువులు నేను ఎక్కడైనా పెట్టినంటే అది వెంటనే మర్చిపోవడం అట్లాంటివి జరుగుతుండే. కానీ తర్వాత నేను వీటి మీద ఇట్లా కాన్సన్ట్రేషన్ చేసుకోవడం వల్ల సో నాకు నా మైండ్ బాగుంది, నేను ప్రశాంతంగా ఉన్నా. అట్మాస్ఫియర్ కూడా నాకు అట్లనే ఉండే. ప్రెగ్నెన్సీ టైంలో ప్రశాంతత అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఫుడ్ తీసుకుంటున్నామో, మనం యాక్టివిటీస్ ఎట్లా చేస్తున్నామో, మన బాడీ ఎంత యాక్టివ్ ఉంది అనేది మొత్తం కూడా మన ప్రశాంతత మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంత హ్యాపీగా తింటున్నామో అంత హ్యాపీగా కూడా నిద్రపోయేటట్టు ఉండాలి, అట్మాస్ఫియర్ అంత మంచిగా ఉండాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి అంతే సహకరించండి. ఎందుకంటే దీంట్లో మా రూమ్కి సంబంధించిన దాంట్లో ఏ ఒక్కటి 1% కూడా నేను చూసుకున్నది లేదు, నేను చేసింది లేదు. మొత్తం నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని కంప్లీట్గా మా ఆయన అన్న అరేంజ్ చేసిండు అనమాట. సో ప్రెగ్నెన్సీ టైంలో నేను మా ఆయనతోని నేనేమనుకుంటా అంటే కడుపులో బిడ్డను మాత్రమే నేను మోస్తున్నా, కానీ నా బరువు నా బిడ్డ బరువు మొత్తం మా ఆయననే మోస్తున్నాడు కూడా. సో అంటే అన్నీ అంతగానం అరేంజ్ చేసి నాకు ఇంట్లో మనుషులతో ఎట్లా చూసుకోవాలి, ఎట్లా ఉండాలని వాళ్ళతో చెప్పడమే కాదు, నేను కూడా ఎట్లా మెదలాలి, ఎట్లా ఉండాలి అనేది ఎవ్రీథింగ్ అన్నీ ఆయననే చూసుకున్నాడు. ఇంట్లో ఉన్న పర్సన్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ప్రెగ్నెన్సీ లేడీస్కి. కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి సహకరించండి. తర్వాత
తను మంచిగా ఉన్నదంటే మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకోగలుగుతుంది కాబట్టి. సో ఫుడ్ చాలా మందికి కూడా ఏమైందంటే కొన్ని ఫుడ్స్ తినబుద్ధి కాదు, వామిట్ అట్లాంటివి కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి అసలుకే ఉండకపోవచ్చు. కాకపోతే మనకి టైంలో ఏంటంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. డ్రై ఫ్రూట్స్ ఏదో డబ్బాలో పెట్టుకొని కిచెన్ రూమ్లో పెట్టుకోవడం కాదు, ఎదురుగా మనకు కనిపించేటట్టు ఇట్లా పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఇక్కడ రాగానే తీసుకొని తినడమా, ఏదైనా చదువుకుంటున్నా తినడమా, లేకపోతే కూర్చున్నా కూడా అట్లా 2 నోట్లో వేసుకోవడమా అట్లాంటిది ఉంటుంది. ఇట్లా తినే వస్తువులు కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ఎదురుగానే పెట్టుకుంటే కొంచెం తినాలని క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఆయిల్ కూడా ఏంటంటే మనకి ఈ టైంలో ఎక్కువ అంటే ఆఫ్టర్ 7th మంత్ బాడీ ఎక్కువ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి దురద రావడము, స్ట్రెచ్ మార్క్స్ పడడము అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఎంత ఆయిల్ పెట్టుకున్నా, ఎన్ని క్రీమ్స్ పెట్టుకున్నా స్ట్రెచ్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ మనకి ఇచ్చింగ్ అట్లాంటిది వస్తూ ఉంటుంది. రాదు అని అయితే నేను చెప్పలేను, కానీ అది కొంచెం తగ్గించాలంటే మాత్రం డెఫినెట్లీ బాడీకి ఎప్పటికప్పుడు ఆయిల్ పెట్టుకుంటూ ఉండాలి. మార్నింగ్, ఈవినింగ్, కుదిరితే ఆఫ్టర్నూన్ 3 పూటలు కూడా ఆయిల్ పెట్టుకోమని చెప్తాను నేను. సో ఆయిల్ డబ్బా కూడా ఎప్పుడు పక్కకు ఉండేటట్టే చూసుకోండి. నాకైతే 3-4 డబ్బాలే అయిపోయింది పోసుకున్నాను ఆయిల్. సో అదనమాట. అండ్ మోస్ట్లీ వాటర్ అయిపోయింది చూసింది, మధ్యాహ్నం తీసుకొచ్చిన బాటిలే ఇంతవరకు అయిపోయింది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి వాటర్ కూడా మనకి ఎప్పుడు బెడ్ పక్కన లేకపోతే ఇట్లనే ఎదురుగానే ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తాగుతాం, ప్రతిసారి ఊకే తాగాలనుకున్నప్పుడల్లా కిచెన్లోకి పోయి తీసుకొచ్చుకోలేం కదా, కాబట్టి వాటర్ బాటిల్స్ ఎప్పుడు పక్కనే ఉండేటట్టు చూసుకోండి. బెడ్రూమ్లో ఉండాల్సిన థింగ్స్ అనమాట ఇవి. మనకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి అని ఊకే బయటకు పోయి తీసుకొచ్చుకోలేము. మనం ఉన్న దగ్గరనే కొంచెం ఉన్నాయి అంటే హ్యాపీగా తిని ఇక్కడనే కూర్చునేటట్టు ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే ప్లెజెంట్గా కిందికి ఉండడం వల్ల కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉంటుంది కొన్ని మంత్స్. సో బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి పక్కన పెట్టినాక ఊకే నడవాల్సి వస్తుంటుంది. అదే బెడ్ పక్కనే ఉన్నాయనుకో మంచిగా తీసుకొని అట్లనే తింటారు కదా. సో ఆ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నాకు ఏం ఇష్యూస్ లేకపోయినా బెడ్రూమ్ మాత్రం ప్రశాంతంగా ఉండాలని. నిజం చెప్పాలంటే మా బెడ్రూమ్ ఒకటే కాదు, మా ఇల్లు కూడా అంతే ప్రశాంతంగా ఉంచిండు. ఏమంటే ఈ రూమ్ చదివేటప్పుడు ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పేసినాడు మా ఆయన. ఇల్లు కూడా మ్యాక్సిమం నీట్గా ఉంచేటట్టే చూసిండు మా వీణ కానీ మా అత్తమ్మ కానీ. సో మనకి ఇల్లు ప్రశాంతత ఎక్కడ ఏది ఇయ్యదు. స్టార్టింగ్ నుంచి కూడా నాకు బయట తిరిగేది నాకు ఎక్కువ అలవాట్లేదు. ఏమన్నా ఉంటే నేను ఇంట్లోనే ఉండే క్యాండిడేట్ని నేను. కాబట్టి ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో 6th మంత్ వచ్చిన తర్వాత నన్ను అసలు బయటకి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నారు. ఇక ఇంట్లోనే కాబట్టి అని చెప్పేసి నాకు ఓపిక ఉన్నప్పుడు నేను, ఇక మా ఆయన అయితే రెగ్యులర్గా ఇదే అంటే ఏదైనా సరే నీట్గా సదిరి పెట్టడము అట్లాంటివి చేస్తుండే. సో దీని ద్వారా ఏం చెప్తున్నా అంటే ప్రెగ్నెన్సీ టైంలో మనకు ప్రశాంతత ఇంపార్టెంట్ కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు వర్షాకాలం స్టార్ట్ అయింది, చలికాలం కూడా వస్తుంది. వర్షాకాలం స్టార్ట్ అయింది అంటేనే మనకు దోమలు మస్తు వస్తుంటాయి. అమ్మో మేము చాలా ఇదిగా ఉంటున్నాము, మా రూమ్లోకి దోమలు రావు, మా నాన్నకి అసలు రానే రావు అన్నా కూడా వర్షం ఏదైనా రప్పిస్తుంది కాబట్టి దోమలు వస్తుంటాయి. మనకి ఆల్ అవుట్స్ అట్లాంటివి పెట్టుకుంటే అది బ్రీతింగ్ అది చాలా ఇబ్బంది అవుతుంది. ఈ టైంలో కొంచెం సెన్సిటివ్ ఉంటుంది బాడీ కాబట్టి వాటిని అవాయిడ్ చేయమనే చెప్తాను. మస్కిటో బ్యాట్ ఉండగా దోమల బెడతెందుకు దండగా. వీడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. సో నేను ఎన్నిటితో యుద్ధం చేశాను నాకు తెలుసు. బయట పోయి కూర్చున్నాము అంటే బయట మాకు తెలుసు కదా, మా బాల్కనీ మొత్తం చెట్లతో మంచి హ్యాపీ ఉంటుంది కాబట్టి చెట్లు ఉన్న కాడ డెఫినెట్లీ దోమలు ఉంటాయి. మా బాల్కనీ అనే కానీ మా ఇంట్లోనే చెట్లు ఎక్కువ కాబట్టి దోమలు కొంచెం వస్తూనే ఉంటాయి మమ్మల్ని పలకరించడానికి. వాటికి వెల్కమింగ్ చేస్తుండే అనమాట. సో వాకింగ్ చేసేది ఇక్కడే ఉంటుంది. అంటే నేనైతే వాకింగ్ బెడ్రూమ్లోనే ఎక్కువ చేసిన, ఎక్సర్సైజ్ ఎక్కువ బెడ్రూమ్లోనే చేసినాను. రూమ్ ఎంత నీట్గా ఉంటే మనకు రూమ్లో అంత మంచి ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది. అంటే ఆబ్వియస్లీ అంతే కదా, ఇల్లు కనుక మనకు మంచిగా లేకపోతే ఇంట్లో ఉండబుద్ధి కదా, బయటికి వెళ్ళాలనిపిస్తుంటుంది. అదే ఇల్లు ప్రశాంతంగా ఉంటే బయటకి ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఇప్పుడున్న ఈ క్లైమేట్కి కానీ ఈ హైదరాబాద్ పొల్యూషన్కి కానీ మనం బయటకు వెళ్ళకపోతేనే బెటర్. ప్రెగ్నెన్సీ లేడీస్ కొంచెం తినే ఫుడ్ కూడా ఇంట్లోనే తినాలనుకుంటాం కాబట్టి ఇల్లు మంచిగా ఉంటే మనం ఇంట్లోకి వెళ్ళి కదలము. కాబట్టి ఇల్లు మీకు ఓపిక లేకపోయినా ఓపిక చేసుకొని ఇల్లు నీట్గా పెట్టుకోండి. ఇల్లు అంటే మనం కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రశాంతత కోసం గుళ్ళోకి వెళ్ళడము, లేకపోతే పార్క్లోకి వెళ్ళడము, లేకపోతే ఎక్కడికన్నా బయటకు వెళ్ళడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. మనం ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే గుళ్ళోకి వెళ్ళలేము, బయటికి ట్రాఫిక్లో వెళ్ళినామంటే లేని తలకాయ నొప్పి,
పార్కులకు అట్లాంటివా ఈ వర్షాలకు మనం అసలు బయటికి పోలేం. కాబట్టి ఇల్లు నీట్గా పెట్టుకున్నాను అనుకో, అక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయి. దట్టు మన పక్కన ఉండే పర్సన్స్తో కూడా హ్యాపీగా నవ్వుకుంటూ ఉండండి. మనం ఎంత నవ్వుకుంటుంటే మన బేబీ అంత బాగుంటుంది, అంత హ్యాపీ ఉంటుంది, అంత హెల్తీ ఉంటుంది. అంటే ఈ టైంలో ఎక్కువ ఎమోషనల్ అవ్వడము, ఎక్కువ సాడ్ థింగ్స్ గుర్తు రావడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ మర్పియాలంటే కూడా మనకు రూమే మంచి ప్రశాంతంగా ఉండాలి, ఇల్లు హ్యాపీగా ఉండాలి, ఇంట్లో ఉన్న మనుషులతోనే హ్యాపీగా ఉండాలి. ఇంకా నెగిటివ్ సెన్స్ ఏది కూడా దగ్గరికి రాదు. ఇట్లా పాజిటివ్ అన్నీ కూడా మన పక్కనే ఉంటే పిల్లల మొహాలు చూడడము, భర్త ముఖం చూడడము, నచ్చిన దైవ ముఖం చూడడము, ఏదైతే మనకి హ్యాపీని ఇస్తుందో దాంట్లోనే మనం ఉండడము, నచ్చిన మనుషులతో మాట్లాడడము అట్లాంటివి చేస్తుంటే మనకు బాగుంటుంది. కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు మీరు ప్రశాంతంగా ఉండండి, ఇంటిని ప్రశాంతంగా ఉంచుకోండి. మీకు మంచిది, పుట్టబోయే పిల్లలకి మంచిది, మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా మంచిది. అమ్మా చూసిండ్రు కదా, ఇది మా ప్రెగ్నెన్సీ టైంలో మేము మాకు తోచినంత మాకు నచ్చినట్లు మేము ఇట్లా డిజైన్ చేసుకున్నాం. ఆఫ్టర్ డెలివరీ ఇంకో రకంగా ఉంటుంది రూమ్. అప్పుడు కూడా మీకు నేను చూపిస్తా రూమ్ ఎట్లుంటుంది అనేది. సో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మా రూమ్లో ఇన్ని థింగ్స్ చూసిండ్రు కదా, మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే డెఫినెట్లీ మీరు నా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. పొద్దున్న లేచిన తర్వాత కొంచెం కూర్చొని ప్రశాంతంగా కాసేపు ధ్యానం చేసుకోవడానికి కూడా మంచిగా ఉండాలి. అంటే ప్రశాంతత ఇంపార్టెంట్. ఇన్ని చెప్తున్నాను అంటే దాని వెనకాల కంప్లీట్గా మనకు పీసే, అంటే ప్రశాంతత ఉండడం కోసం మాత్రమే ఇదంతా చేసుకునేది. కాబట్టి మీ అందరికీ నా ఇంటెన్షన్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం. టాటా.